ఇప్పటికీ కూడా తాలిబాన్ సైన్యము పూర్తి సైన్యాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆర్థిక సమస్యలు ఇప్పుడే అమెరికా 20 సంవత్సరాల భయంకరమైన దాడి నుంచి తట్టుకుని ఒక దేశంగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ తాలిబాన్ ప్రభుత్వాన్ని 2021 నుండి. వాళ్ళు ఆర్థికంగా కూడా ఏమీ లేవు. మరి ఇంతటి బలహీనమైన దేశం ఆఫ్ఘనిస్తాను బలాల పరంగా పాకిస్తాన్తో అస్సలు సరిపోల్చలేమన్నమాట. మరి విజయం ఎవరిది అంటే నేను ఖరాఖండిగా చెప్తానండి, ఈ విజయం ఆఫ్ఘనిస్తాన్దే. ఎందుకు అంటే ఏ బలంగా చూసిన ఎప్పుడు కూడా ఒక యుద్ధం అనేది ఎప్పుడు కూడా అంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, ధర్మరాజు దగ్గర 7 అక్షౌహిణుల సైన్యమే ఉంటది, ఇటు ధృతరాష్ట్ర దగ్గర 11 అక్షౌహిణుల సైన్యం ఉంటది. మరి ఎలా గెలవగలుగుతారు పాండవులని ఒక వేదంతో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడనమాట, గెలిచేది ఎప్పుడూ కూడా బలం కాదు, స్పిరిట్, వ్యూహం అనేది చెప్తాడనమాట. ఆ వ్యూహాన్ని రచించుకుంటారు. ఈవెన్ అలెగ్జాండర్ కూడా పర్షియన్ ఎంపైర్ ఓడించింది తక్కువ సైన్యంతో, వ్యూహంతో ముఖ్యం. ఆ యుద్ధ వీరులతో నైపుణ్యం ఇంపార్టెంట్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ వీరులతో పోలిస్తే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, 1979 నుంచి 89 వరకు ద గ్రేట్ రష్యా యుఎస్ఎస్ఆర్ని వాళ్ళు ఓడించారు. 10 సంవత్సరాల అనుభవం ఉంది వాళ్ళ దగ్గర. తర్వాత 2001 నుండి 2021 వరకు 20 సంవత్సరాల పాటు అమెరికా మెరైన్స్, అమెరికన్ గ్రేట్ సుప్రీం మిలిటరీ పవర్ని ముప్పు తిప్పల పెట్టారు వాళ్ళు. 20 సంవత్సరాల అనుభవం ఉంది. మరి పాకిస్తాన్ సైనికు దగ్గర అనుభవం ఏది గుర్తుపెట్టుకోవాలి. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఆఫ్ఘన్ పస్తూన్ సైన్యం అండి. వాళ్ళు యోధాని యోధులు.